వాస్తవం అది. ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో ఆవిడ ఒక సంమోహన శక్తి, దేశమంతా ఉన్నప్పటికీ సౌత్ ఇండియాలో. కాబట్టి డెఫినెట్ గా వచ్చేసి ఆవిడ ఆల్రెడీ అనేక సందర్భాల్లో పార్టీకి ప్రచారం చేసింది. నవ్వు ఎంపీ, డెఫినెట్ గా సేవలు వచ్చేసి పార్టీకి అవసరము ఆవిడ ఇస్తుంది. తర్వాత ఇక్కడ మనము మనం ఇండియా కూటమి నుండి డిఎంకే అవుట్ అయిన దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఎన్డీఏ కూటమి నుండి ఎన్ని పార్టీలు బయటికి పోయినాయి, ఎన్ని పార్టీలు లోపలికి వచ్చాయి, మళ్ళా బయటికి పోయినాయి. మరి దీన్ని కాపాడుకోలేకపోయి మోడీ అమిత్ షా వచ్చేసి పెళ్లిరున్నామా? శివసేన సరే మా గురించే చెప్పారు మేముని, మీరిద్దరు ఎందుకు విడిపోయారు? మీరిద్దరు వచ్చేసి హిందూకు పెద్ద ఛాంపియన్స్ అనుకుంటున్నారు కదా, మరి ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? తర్వాత వచ్చేసి శిరోమణి అకాలీ దళ్, ఏఐడిఎంకే ముందు పార్లమెంట్ ఎన్నికలకు ముందు విడిపోయింది, పార్లమెంట్ ఎన్నికలు సెపరేట్ కంటెస్ట్ చేశాయి, మళ్ళీ తర్వాత అలా కలిశాయి. తర్వాత టీడీపీ, మన రాష్ట్రంలో టీడీపీ చంద్రబాబు నాయుడు మోడీని విమర్శించినంత మేము కూడా విమర్శించాలా, రాహుల్ గాంధీ కూడా విమర్శించాలా? ఎన్ని మాట్లాడినాడు అంటే బీజేపీ మసీదులు కూల్చే పార్టీ, మాది మసీదులు నిర్మించే పార్టీ. ఇంకా మాట ఏమంటే భార్యకు న్యాయం చేయలేని వాడు, భార్యకు గౌరవం లేని వాడు ఇంకా దేశ మహిళలకి ఏమి ఇస్తాడు? మేము కూడా ఆ మాట అన్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళిద్దరు వచ్చేసి సిద్ధాంతమైనటువంటి పొత్తంట. ఇంకా జనసేన ఉన్నాడు పవన్ కళ్యాణ్, బీజేపీ భాగస్వామి కదా చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో, భాగస్వామి కూడా అప్పుడు. తర్వాత జనసేన ఏమన్నారు, ఇది బీజేపీ నార్త్ ఇండియన్ పార్టీ, ఇది హిందీ వాళ్ళ పార్టీ, ఇది సౌత్ ఇండియాకి వ్యతిరేకము, ఇదే విధంగా సాగితే దేశం సౌత్ ఇండియా విడిపోతుంది, తర్వాత 2 పాచిపోయిన లడ్లు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ కు అని ఇప్పుడు వచ్చేసి ఎక్కలేని మిత్రులంట, ఇది సైద్ధాంతిక పొత్తంట. కాబట్టి నేను ముందే చెప్పాను, ప్రతి పార్టీ సెపరేట్ పార్టీ, అది జాతీయ పార్టీ కావచ్చు, ప్రాంతీయ పార్టీ కావచ్చు, వాళ్ళ అవసరాల దృష్ట్యా వచ్చేసి కోటి విద్యలు కూటి కొరకు అని చెప్పేసి నేను ఆ పార్టీని కాదు, ఏ పార్టీ అయినా సరే. గారు, ఈ సెపరేటిజం అంటే పొలిటికల్ సెపరేటిజం దృష్టితో మీరు పనిచేయడం వల్లే ఐఎన్డీఏ కూటమి బలంగా హడావుడిగా స్టార్ట్ అయ్యి ఇవాళ ఈ పరిస్థితికి వచ్చింది అంటాను నేను ఎన్డీఏ కూటమి ఇప్పుడు చెప్పిన పేర్లన్నీ. ఎండ్ ఆఫ్ ది డే లెడ్జర్ మనం ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ ఏం చేస్తాం, ఎన్ని ఖర్చులు పెట్టినా, ఎన్ని అకౌంట్ ఏం చేసినా బ్యాలెన్స్ అయిందా లేదా కదా చూసుకుంటాం. బీజేపీ అది చేయట్లేదా? ఎన్డీఏ ఏం బ్యాలెన్స్ అయిందని కాంగ్రెస్ వచ్చేసి ఇప్పుడు మన వెస్ట్ బెంగాల్ లో కంటెస్ట్ చేస్తున్నారు, ఏం పొత్తులో కంటెస్ట్ చేశారా? ఆడ వామపక్షాలు బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ సెపరేట్ గా పోటీ చేశారు, పేరుకే ఇండియా కూటమి. కానీ వచ్చేసి సెపరేట్ గా పోటీ చేసింది, లెఫ్ట్ సెపరేటే, కాంగ్రెస్ సెపరేటే, తృణమూల్ సెపరేటే. కాబట్టి అక్కడ దానివల్ల వచ్చేసి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చే నష్టం ఏమి అంటే అక్కడ. అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ లో సెపరేట్ గా పోటీ చేశారు, కాంగ్రెస్ సెపరేట్, ఆమ్ ఆద్మీ పార్టీ. మేము వచ్చేసి ఒక డిఎంకే వరకు వచ్చేసి మేము ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకుంది, అది ఒకటి వచ్చి దానికి ఆన్సర్ చెప్పొచ్చు. కానీ మిగతా వచ్చేసి ఇప్పటికే పేరుకే తప్పని చేసి ఆడ ఎన్నికల్లోనే సెపరేట్ పోటీ చేశాం కదంట. ఇప్పుడు ఇంకో కొత్తగా వచ్చి నష్టం ఏమంటాను వచ్చేసి నాకు అర్థం కాకుండా ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా పుల్లారావు గారు చెప్పినట్టు ఈ ఇండియా కూటమి కాదు, ఆఖరికి ఇది వర్సెస్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, రేపు రాహుల్ వర్సెస్ మోడీ అంతే జరగబోయేది. అంటే బలమైన కూటమి లేకపోయినా మేము ఈసారి మోదీని ఓడించగలము అని చెప్పదలుచుకున్నారా? మీరన్న కొత్తగా మీరు కాయిన్ చేసిన రాహుల్ ప్రియాంక ద్వయం తప్పదు కదా. ఇప్పుడు వచ్చేసి రేపు ఉత్తరప్రదేశ్ ఉంది, ఉత్తరప్రదేశ్ లో వచ్చేసి దానికి ఇద్దరికి సింబియాసిస్ ఉపయోగపడుతుందనుకుంటే ఎస్పీ కాంగ్రెస్ కలుస్తాయి, లేకుంటే ఎవరు సెపరేట్ చేస్తారు. అది అవకాశం ఉంటుంది అనుకుంటే వాళ్ళు కానీ మా కానీ కాంగ్రెస్ మీద అభిమానత వస్తాడా ఎస్పీ ఏమన్నా? కాబట్టి ఈ విధంగా మోడీ చంద్రబాబు మీద అభిమానంతో వచ్చాడా? ఇక్కడ ఏమీ లేదు, సంథింగ్ ఇచ్చి పెట్టినా నథింగ్ అని వచ్చారు. కానీ ఎవరెవరి అవసరాల దృష్ట్యా వాళ్ళు వచ్చేవాళ్ళే తప్పని చేసి, కాబట్టి ఫైనల్ గా 2029 ఎన్నికలు రాహుల్ వర్సెస్ మోడీ జరుగుతుంది, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ జరుగుతుంది. మిగతా కొన్ని ప్రీపోల్ అరేంజ్మెంట్ కొన్ని తర్వాత పోస్ట్ పోన్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. అంటే కూటమి మార్పు కోరుకోవడం సహజము. ఇండి బ్లాక్ అయితే ఉంటుంది కదా, ఇండి బ్లాక్ ఉంటుంది కదా ఎన్నికల దాకా. ఏమంటారు? ఐఎన్డీఏ బ్లాక్ ఎన్నికల వరకు ఉంటుంది కదా అంటున్నాను నేను. ఈ సందర్భాన్ని బట్టి ఉంటుంది, చెప్తుంది కదా. మనం వచ్చేసి అందరు కలిసి మహిళా బిల్లుకు సంబంధించి డీలిమిటేషన్ లో సక్రమంగా లేదని చెప్పి ఉన్నారు. తర్వాత వచ్చేసి కొన్ని సందర్భాల్లో ఇప్పుడు వైకాపా టీడీపీ వచ్చేసి అనేక సందర్భాలు మరి ఇండియా వైకాపా ఏ కూటమి ఉందని చెప్పాలా? వాళ్ళ ఇష్యూ బేషన్ మీదనో లేకుంటే అవసరాన్ని బట్టి చేస్తున్నారు. కానీ ఏ పార్టీ అయినా సరే వాళ్ళ అవసరాన్ని బట్టి బ్లాక్ గానీ ఏముంది వచ్చేసి ఎన్నికలప్పుడే
వైరు పక్షాలే కంటెస్ట్ చేసినప్పుడు ఇప్పుడు వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ కంటెస్ట్ చేసింది, మేము కంటెస్ట్ చేసాం. ఇంకా కూటమి బ్లాక్ అని ఏముంది అర్థంకి? బీజేపీకి వ్యతిరేకంగా సందర్భోచితంగా వాళ్ళు కానీ మేము కానీ కలిసి ఉండమే కానీ, లేకుంటే ఇక్కడ వచ్చేసి ఎవరి ప్రయోజనాలు వల్లయే కదా. అక్కడ బ్లాక్ అని ఏముంది వచ్చేసి? ఆమ్ ఆద్మీ పార్టీ ఏ రోజు బ్లాక్ లో ఉన్నదని పేరుకే బ్లాక్ తప్పని వచ్చేసి గోవాలో పోటీ చేస్తారు. మరి ఎందుకు రేపు మీరు 8వ తేదీ సమావేశం అవుతోంది బ్లాక్? అవును, వచ్చేసి ఇప్పుడు ఉండే కాబట్టి కొన్ని సందర్భాల్లో అందరూ కలిసి కొన్ని బిల్లులు వ్యతిరేకించాం కాబట్టి ఆ సందర్భంగా వచ్చే వాళ్ళు వస్తారు ఇష్యూ బేస్డ్ గా. పుల్లారావు గారు, సో నాకు అర్థమవుతున్న దాన్ని బట్టి ఏంటంటే గవర్నమెంట్ ఫామ్ చేస్తుందా రేపు? ఏమన్నా కాంగ్రెస్ ఏమన్నా ఈ మీటింగ్